నా మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అంటే అంతర్జాతీయ చట్టాల్లో అది నేరం కాదు. కెనడాలో ఖలిస్తాన్ అంతర్జాతీయ ఇష్యూ కూడా అదే కదా, ఖలిస్తాన్ ఏర్పాటువాదులు. కదా! ఇప్పుడు అవును. అతను నోరు జారి మాట్లాడాడు. అక్కడ కూర్చొని రెచ్చగొట్టడానికే మాట్లాడాడా? తర్వాత రిపీటెడ్‌గా రెచ్చగొడుతూ ఉన్నాడా? అలా చేస్తే అతని ఇంటెంట్ రాంగు. అది మాలిస్‌తో అతను బిహేవ్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు. కోపంగా ఉండొచ్చు. నేను అనుకోవటం ఈ చిల్లర మాటలు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు భారతదేశంలో చేయని పనికి భారతదేశంలో శిక్ష విధించాలి అనంటే ప్రత్యేక పరిస్థితులు కావాలి. దానివల్ల భారతదేశం అట్రాక్ట్ అయింది. అంటే ఎఫెక్ట్ అయింది. ఏదో సో, ద సమగ్రతకు లా ముప్పు, ఈజ్ అట్రాక్టివ్. ఆ! ఇంటిగ్రిటీకి. ఇప్పుడు అవన్నీ లేవు కదా! రెండో విషయం ఏంటంటే ఐటీ యాక్ట్ ఉంది మనకి. ఐటీ యాక్ట్‌లో మీరు ఫ్రాడ్ చేస్తేనో, మీ ఎవరన్నా ఐడెంటిటీని థెఫ్ట్ చేస్తేనో, మిస్‌రిప్రజెంట్ చేస్తేనో, దేశం బయట నుండి చేసినా గూడా మన దేశ చట్టం వర్తిస్తుంది అని సుప్రీం కోర్ట్ చెప్పింది. సైబర్ కానీ ఫ్రాడ్స్. విదేశాల్లో నువ్వు స్పీచ్ ఇచ్చావు, టీవీ ఇంటర్వ్యూ ఇచ్చావు, కాబట్టి భారతదేశంలో నువ్వు నేరస్తుడివి అనటానికి ఆ థ్రెషోల్డ్ చాలా హైగా ఉంటుంది. ఇప్పుడు ఆటోమేటిక్‌గా అది కాదంటానికి లేదు కానీ, ఆ చట్టం యొక్క ప్రొవిజన్స్‌ని అట్రాక్ట్ చేయటానికి అతను మాట్లాడింది ఘోరాతి ఘోరంగా ఉండాలి. ఉద్దేశపూర్వకంగా మాట్లాడి ఉండాలి. ఎవరినో కించపరుస్తూ, ఆ నమ్మకాలున్న వారిని కించపరుస్తూ, వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా ఉండాలి. ఇవి ప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడు భారతదేశపు కోర్ట్‌లో ఇది నేరంగా చార్జెస్ ఫైల్ అవుతాయి.